ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా ఈ టికెట్స్ అనేవి విడుదల చేస్తూ ఉన్నారు, అదేవిధంగా బుకింగ్ టైంలో మనకు వచ్చే సమస్యలు ఏమిటి, ఇప్పుడు లేటెస్ట్గా పెట్టిన రూల్స్ ఏమిటి, కరెంట్ బుకింగ్ అన్నారు కదా, ఆ విధానం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే శ్రీవాణి టికెట్స్ ఏకంగా 10,500 రూపాయల టికెట్స్ అండి ధర వచ్చేసి. సో కాబట్టి మీరు ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుంటేనే మీకు అమౌంట్ అనేది కట్ కాకుండా సరిగ్గా మీకు ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకేనండి. తిరుమలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో మీరు మీ బిజీ లైఫ్లో ఇవన్నీ చూస్తూ కూర్చోలేరు కదండి. సో మీకు నేను ఒక విధంగా సహాయపడగలుగుతాను, సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తాను. సో మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి లేదా ఫోన్ చేసి మీరు ఈ సమాచారం తెలుసుకోవచ్చండి. అందుకు గాను నేను మెంబర్షిప్ అనేది ఒకటి తీసుకొచ్చాను. ఇది చాలా తక్కువ అమౌంటు. 4 సంవత్సరాలకి కేవలం ₹100 అండి. 4 ఇయర్స్‌కి ₹100 అనమాట అండి. సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. నా నెంబర్ వచ్చేసి 7382679767. ఈ నెంబర్‌కు గూగుల్ పే, పేటీఎం ఇవన్నీ ఉన్నాయి. మీరు వాటి ద్వారా పంపించవచ్చు. ఫోన్‌పే అనేది ఒకటి వర్క్ అవ్వడం లేదండి. సో మిగిలినన్ని బాగానే పనిచేస్తున్నాయి కానీ, దాంతో పాటు మీకు నేను క్యూఆర్ కోడ్ అన్నది ఒకటి పెడుతున్నాను. మీరు స్కాన్ చేసి కూడా పంపించవచ్చండి. జస్ట్ నాకు ₹100 పంపించిన తర్వాత నాకు వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని మెంబర్స్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఈ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో మీకు పంపిస్తాను. లేదా మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసి కూడా మీరు మీ ప్రశ్నలన్నీ అడగవచ్చండి. ఓకేనండి. శ్రీవాణి టికెట్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనమాట అండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే కనుక. సో వీటి ద్వారా ఏదైతే ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారో అవి దేవాలయాల నిర్మాణ నిమిత్తం ఉపయోగిస్తారనమాట అండి. సో ₹10,000 కట్టిన వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి స్వామివారి బ్రేక్ దర్శనం అనేది ఇస్తున్నారనమాట. సో ఇందులో శ్రీవాణికి టికెట్స్ ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ₹10,000 డొనేట్ చేసి ఈ బ్రేక్ దర్శనం టికెట్ తీసుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క మొదటి గడప వరకు తీసుకువెళ్ళి దర్శనం చేయిస్తున్నారనమాట అండి. సో అందుకని ఇంత డిమాండ్ అనమాట. సో ఇందులో ఇంకొక ప్లస్ ఏంటంటే, మీరు అమౌంట్ ఎప్పుడైతే కట్టారో లేదా ₹10,000 డొనేట్ చేశారో అప్పటి నుంచి సంవత్సరంలో ఎప్పుడన్నా సరే మీరు దర్శనానికి బుక్ చేసుకునే వెసులుబాటు అనేది ఉందన్నమాట అండి. సో ఈరోజు మీరు డొనేట్ చేస్తారు, మీ పెళ్లి రోజు, పుట్టినరోజు. సో దర్శనానికి మీరు ఇప్పుడే వెళ్ళలేరు. సో సంవత్సరంలో ఎప్పటిలోగా మీరు ఏ రోజు కట్టారో అప్పటి నుంచి సంవత్సరంలోగా మీరు ఎప్పుడన్నా సరే దర్శనానికి బుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి శ్రీవాణి టికెట్స్ అని మనకు దర్శనానికి సంబంధించి 3 రకాలుగా మనం బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. ఒకటి మనకు 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ అనమాట. ఈ టికెట్స్ మనకు ఆల్రెడీ ఏప్రిల్ వరకు బుక్ అయిపోయాయండి. ప్రతి నెల కూడా మనకు 23 ఆ తేదీలో మనకు విడుదల చేస్తూ ఉంటారు. ఒకరోజు అటు ఇటు అవుతూ ఉంటుంది. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఏప్రిల్ నెల వరకు బుక్ అయ్యాయన్నమాట. అంటే 3 నెలల ముందుగా ఈ టికెట్స్ అన్నవి బుక్ చేసుకోవాలి. రెండవది ఏ రోజుకి ఆ రోజే కరెంట్ బుకింగ్లో మనకు 2 రకాలుగా విడుదల చేస్తున్నారండి. ఒకటి ఎయిర్పోర్ట్లో ఇస్తున్నారు, రేణిగుంట ఎయిర్పోర్ట్లో. అక్కడ మనకు ఉదయం 8 గంటల కన్నా అవి ఓపెన్ చేస్తున్నారండి కౌంటరు. సో టికెట్స్ ఉన్నంత వరకు ఇచ్చి కౌంటర్ క్లోజ్ చేస్తారనమాట. ఇందులో మనకు 200 టికెట్స్ అనేవి ఇస్తున్నారనమాట అండి రేణిగుంట ఎయిర్పోర్ట్లో. ఇక మూడవది, ఇంతకుముందు మనకు కొండపైన అన్నమయ్య భవన్ దగ్గర ఆఫ్లైన్లో ఇచ్చేవారండి. తాజాగా ఏంటంటే ఇప్పుడు అది కూడా ఆన్లైన్ చేశారనమాట. ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా మనం ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇవి 800 టికెట్స్ ఉంటాయన్నమాట అండి. సో కొండపైన ఆఫ్లైన్లో ఇచ్చేవి ఆన్లైన్ చేశారండి. ఎయిర్పోర్ట్లో ఇచ్చేవి ఎలాగైనా కంటిన్యూ చేస్తున్నారు. సో మొత్తం కలిపి కరెంట్ బుకింగ్లో సేమ్ డేకే మీకు కావాలనుకుంటే కనుక మనకు మొత్తం 1000 టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. పైన 800, కింద 200 కింద మొత్తం మనకు. సో ఇప్పుడు ఆన్లైన్లో 800, ఆఫ్లైన్లో 200 ఇలా మనకు కరెంట్ బుకింగ్లో వచ్చేసి మనకు 1000 టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటున్నాయండి. మనకు సాధారణంగా వచ్చే డౌట్స్ ఏంటి, శ్రీవాణి టికెట్స్ బుక్ చేసుకునే టైంలో వచ్చే డౌట్స్ ఏంటనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ డౌట్, టికెట్ ధర ఎంతమందికి? సో ఈ టికెట్ ధర వచ్చేసి మనకు ₹10,000 డొనేషను, ₹500 వచ్చేసి మనకు
బ్రేక్ దర్శనానికి టికెట్ కాబట్టి మొత్తం 10,500 అండి. ఎంతమందికి? ఒక్కరికి 10,500 అండి. భార్యాభర్తలు అయితే సో ఇద్దరు కాబట్టి 21,000 అవుతుందండి. పిల్లల్ని తీసుకుని వెళ్ళవచ్చా? 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు తీసుకుని వెళ్ళవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ పేరేమి రాయనవసరం లేదు అక్కడ. దర్శనం ఎన్ని గంటలకు ఉంటుంది? సో ప్రస్తుతానికి ఈ టైమింగ్స్ అటు ఇటు మారుస్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే సాయంత్రం 4 గంటలకు దర్శనం అనేది ఇస్తున్నారండి. మీరు ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నా లేదంటే ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ తీసుకున్నా అందరికీ కూడా ఈవినింగ్ 4 కండి దర్శనం. ఎంత టైం పడుతుంది? మాక్సిమం మనకు 2 అవర్స్ లోపే దర్శనం అనేది కంప్లీట్ అవుతుందండి. ఎక్కడి నుంచి దర్శనం ఇస్తారు? ఇంతకు ముందే చెప్పినట్టుగానే మొదటి గడప వరకు మీరు వెళ్ళవచ్చండి. సాధారణంగా మనం రూ. 300 దర్శనం టికెట్ తీసుకున్నా లేదంటే కనుక మెట్ల మార్గం నుంచి నడిచి వస్తూ టికెట్ తీసుకున్నా లేదంటే ఆర్జిత సేవలు కళ్యాణము, ఊంజల్ సేవ అలాంటివి తీసుకున్నా సరే మనం జై విజయాల దగ్గర నుంచి దర్శనం చేసుకుంటామండి. ఈ టికెట్‌లో మనం మొదటి గడప వరకు వెళ్తాం అనమాట అండి. సరే ఇప్పుడు ఆన్లైన్‌లో పే చేయాలంటే కనుక ఎలా పే చేయాలి? సో మనకు టీటీడీ దేవస్థానం సంబంధించిన యాప్ ఏదైతే ఉందో లేదా టీటీడీ దేవస్థానం అని మీరు టైప్ చేసినా మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్‌లో రూ. 300 దర్శన టికెట్లు, అదేవిధంగా అంగపరీక్షణ మిగిలిన సేవలు మనం బుక్ చేసుకుంటున్నాం కదండీ! అదే వెబ్సైట్‌లో మనకు శ్రీవాణి డొనేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు వేరే వెబ్సైట్‌కి వెళ్తుందండి. ఆ వెబ్సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అండి. తిరుపతి బాలాజీని గుర్తుపెట్టుకోండి. లేదా మీరు డైరెక్ట్‌గా తిరుపతి బాలాజీ వెబ్సైట్ ఓపెన్ చేసినా నెట్‌లో ఓపెన్ అవుతుందండి. సో అందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డొనేషన్ మీద క్లిక్ చేసి మీరు డొనేషన్ చేయాలి. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మేము అనుకున్న తేదీకి టికెట్స్ ఉన్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోలేమా? యెస్, మీరు చెక్ చేసుకోవచ్చండి. డొనేషన్ పే చేసే ముందే క్లిక్ హియర్ టు అవైలబిలిటీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అనుకున్న తేదీకి అసలు టికెట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎప్పటివరకు టికెట్స్ అయిపోయినాయి మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి టికెట్స్ బుకింగ్‌లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 23వ తారీఖు అని చెప్పాను కదండీ! ఆ టైంలో మీరు గమనిస్తే గనక అంతకు ముందు నెలల్లో అంటే ఇప్పుడు నేను ఏప్రిల్ నెల వరకు టికెట్స్ అయిపోయాయని చెప్పాను కదా! సో నెక్స్ట్ మంత్ మేకి రిలీజ్ చేయబోతున్నారు కదా! సో మేతో పాటు మిగిలిన నెలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమైనా ఖాళీలు ఉంటే కూడా మీకు అక్కడ గ్రీన్ చూపిస్తుందండి. మీకు ఒకవేళ ఆ డేట్స్ కావాలంటే అప్పుడు కూడా మీరు బుక్ చేసుకోవచ్చనమాట. ఓకేనండి. ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు అమౌంట్ పే చేసే టైంలో మేము ఒకేసారి ఎంతమందికి అమౌంట్ పే చేయొచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. బుకింగ్ టైంలో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మొన్న కూడా మన సబ్స్క్రైబర్లు ఒకరు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఇదే సమస్య ఎదురైందనమాట. ఏం జరిగిందంటే వాళ్ళు ముందుగా ఒక ఇద్దరికి కలిపి అమౌంట్ పే చేశారు. తర్వాత ఇంకొక ముగ్గురు కలిపి మరలా అమౌంట్ పే చేశారు. సో వీళ్ళు అనుకున్నది ఏంటంటే మొత్తం అందరు కలిపి ఒక 5 టికెట్లు ఒకే రోజు వెళ్దాం కదా అని ఇలా ఇద్దరికి ఒకసారి ముగ్గురికి ఒకసారి బుక్ చేశారు. ఈ కరెంట్ బుకింగ్ సిస్టమ్ దగ్గర రాబోతుకి ఏమవుతుందంటే అవన్నీ కూడా 5 ఒకేసారి చూపించడం లేదండి. 2 ఒకసారి, 3 ఒకసారి చూపిస్తున్నాయన్నమాట. 2 సార్లు కట్టినందుకు గాను మనం. సో మీరు కరెంట్ బుకింగ్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఒకేసారి మీరు చేసుకుంటే ఒకేసారి అందరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు రెండోసారి, మూడోసారి ఇలా చేస్తుంటే కనుక 2 సార్లు మనం బుక్ చేయవలసి వస్తుందండి. సో కరెంట్ బుకింగ్‌లో ప్రస్తుతానికి మనకు 800 టికెట్లు రిలీజ్ చేస్తానని చెప్పాను కదండీ! ఇవి 9కి ఓపెన్ అవుతున్నాయి. ప్రతిరోజు 9కి. ఆల్రెడీ మీరు ఇప్పుడు చెక్ చేశారనుకోండి, అమౌంట్ పే చేసి మీరు చెక్ చేస్తే ఆల్రెడీ అన్నీ రెడ్‌లో ఉంటాయండి. సో మార్నింగ్ 9కి రిలీజ్ చేసిన టైంలో మనకు అదేంటి గ్రీన్‌లో మారుతుందన్నమాట డేట్. అప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకొని మన అమౌంట్ అనేది పే చేయాలి. సో ముందుగానే డౌట్ ఏంటంటే ఈ కరెంట్ బుకింగ్ సంబంధించి కానీ మనం ముందుగానే అమౌంట్ పే చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి రెడీగా పెట్టుకోవచ్చా? యెస్, మీరు అన్ని డేట్లు ముందుగానే మీరు ఎంతమందికి అనుకుంటున్నారో అంతమందికి అమౌంట్ పే చేసి టైంలోనే మనం ఆధార్ కార్డ్ నెంబరు, ఆ పేరు, మేలా, ఫీమేలా, ఏజ్ ఇవన్నీ ఫిల్ చేస్తామండి. సో అన్నీ రెడీగా పెట్టుకుంటే మీరు టికెట్ బుకింగ్‌లో జస్ట్ మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకోవడము, నేను ఇందాక చెప్పినట్టుగా బ్రేక్ దర్శనంకి రూ. 500 కట్టడం అప్పుడు జరుగుతుందనమాట. మీరు కరెంట్ బుకింగ్ కూడా ఒకరోజు ముందుగా మీరు రెడీగా పెట్టుకుని నెక్స్ట్ డేకి మీరు అన్నీ చేసుకోవచ్చండి. ఒకవేళ మేము మార్చ్‌కో, ఏప్రిల్‌కో బుక్ చేసుకున్నాం. మాకు వెళ్ళడం కుదరడం లేదు. సో నెక్స్ట్ మంత్‌కి ఏమైనా పోస్ట్‌పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒక్క శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇచ్చారండి. మనకు రూ. 300 దర్శన టికెట్ కానీ వీటిలో ఇవ్వలేదు. డోనర్స్‌కి ఎలాగో ఉంటుంది అది వేరే విషయం కానీ,
వీళ్ళు కూడా డోనర్స్ కాబట్టి డోనర్స్ ప్రివిలేజ్ సంబంధించి ఇందులో కూడా ఒక బెనిఫిట్ ఉందన్నమాట. మీరు కావాల్సిన డేట్‌కి అంటే మీరు వెళ్ళలేకపోతే కనుక డేట్ అనేది పోస్ట్‌పోన్ కానీ, ప్రీపోన్ కానీ చేసుకోవచ్చు అనమాట అండి. కనీసం 10 డేస్ ముందు చేసుకోవాలండి. ఓకేనండి. సో, ఇప్పుడు మీరు ఏప్రిల్‌కి ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఏప్రిల్‌లో చేసుకున్నారనుకోండి. ఏప్రిల్ కుదరడం లేదు మేకి అనుకుంటే కనుక ఇప్పుడు మనకు ఫిబ్రవరి నెలలో మేకి రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు అక్కడ రీషెడ్యూల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కావాల్సిన డేట్ బుక్ చేసుకోవచ్చు అనమాట అండి. సో, 10 రోజులు ముందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ డేట్ దగ్గర పడిన తర్వాత బుక్ చేసుకుందాం అంటే అవ్వదంట ఇంకా. సో, అకామిడేషన్ సంబంధించి కనీసం ఇద్దరు ఉంటేనే అకామిడేషన్ అనేది ఇస్తారండి. సో, సింగిల్‌గా ఇవ్వరు. 10,000 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నా సరే మీరు ఇద్దరుంటే అకామిడేషన్ ఇస్తారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం దొరుకుతాయి. ఆఫ్‌లైన్‌లో రేణిగుంట వాళ్ళకి ఇవ్వడం లేదండి. ఎయిర్‌పోర్ట్‌లో బుక్ చేసుకున్న వాళ్ళకి. కరెంట్ బుకింగ్‌లో మీకు అంత టైం ఉండదు. ఈ 2 క్లిక్ చేయడానికి. సో, ముందుగానే 3 నెలల ముందుగా బుక్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు అకామిడేషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ ఆఫ్‌లైన్‌లో అయితే డైరెక్ట్‌గా సీఆర్ ఆఫీస్ దగ్గరే మీరు వెళ్ళి రూమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక డైరెక్ట్‌గా మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. అవకాశం ఉంటే సభ్యత్వం తీసుకోండి. ఓం నమో వెంకటేశాయ.